Welcome to Let Us Start Educational Channel. This is a new concept. Which country is closest to space? వాళ్ళలో ఉన్నటువంటి ఏ కంట్రీ మనకి స్పేస్కి దగ్గరగా ఉంటుంది? జనరల్గా మనం ఏం చెప్తాం, వరల్డ్లో ఏదైతే హైట్ ఎక్కువ ఉందో, ఏ కంట్రీలో ఉన్నటువంటి మౌంటైన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏదైతే ఎక్కువ హైట్ ఉంటుందో దాన్ని మనము స్పేస్ దగ్గరగా ఉందని చెప్తాం. మన వరల్డ్లో వచ్చేసి మౌంటైన్స్ ఎక్కువ హైట్లో ఉంటాయి అనడానికి. మరి ఈ వరల్డ్లో మనకి హైయెస్ట్ మౌంటైన్ ఎవరయ్యా అంటే మౌంట్ ఎవరెస్ట్ is the highest mountain in the world. This is the Mount Everest. This is highest mountain in the world. Height of it is 8,849 meters. So మనం సింపుల్గా చెప్పేసేయచ్చు, మనకి ఎత్తులో వచ్చేసి హైయెస్ట్ మౌంటైన్ హైట్ ఎక్కువగా ఉంది ఎవరికయ్యా అంటే మౌంటైన్స్లో అది ఏ మౌంటైను, మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఎక్కువ హైట్గా ఉంటుంది కాబట్టి అది మనము స్పేస్కి దగ్గరగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. మరి మనము స్పేస్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఎత్తు చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మరి మనకి స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందయా అని ఆలోచిస్తే మనకి ఫస్ట్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు మనకి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి 20 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు స్ట్రాటోస్ఫియర్ అని మనము పిలుస్తాం. ఆ నెక్స్ట్ 50 నుంచి 85 కిలోమీటర్స్ వరకు మనం మీసోస్ఫియర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి థెర్మోస్ఫియర్ 85 నుంచి 690 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని మనము థెర్మోస్ఫియర్ అంటాం. ఆ నెక్స్ట్ 690 కిలోమీటర్స్ నుంచి 10,000 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని మనము ఎక్సోస్ఫియర్ అని మనము పిలుస్తాము. మరి మనకి స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందయా అంటే మనకి థెర్మోస్ఫియర్ వచ్చేసి 85 కిలోమీటర్స్ నుంచి 690 కిలోమీటర్స్ మధ్యలో ఉందని చెప్తున్నాను కదా. ఈ థెర్మోస్ఫియర్లో మనకి 100 కిలోమీటర్స్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ఈ స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్పేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకి హైయెస్ట్గా ఉంది కాబట్టి ఎర్త్ మీద హైట్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటికన్నా అది స్పేస్కి దగ్గరగా ఉందని మనం చెప్పచ్చు. కానీ ఇది వచ్చేసి రాంగ్. ఎందుకయ్యా రాంగ్ అంటే మనకి ఎర్త్ వచ్చేసి కంప్లీట్ స్పియర్ షేప్లో ఉండదన్నమాట. ఎర్త్ వచ్చేసి మనకి కంప్లీట్ స్పియర్ షేప్లో ఉండదు. ఎర్త్ ఏ షేప్లో ఉంటుందయ్యా అంటే ఒబ్లెట్ స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది. మనకి ఒబ్లెట్ స్పెరాయిడ్ షేప్లో మనకి ఎర్త్ అనేది ఉంటుంది. మరి ఉంటే ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పోల్స్. దీన్ని మనము ఈక్వెటోరియల్ లైన్ అని మనము పిలుస్తాం. ఈ లైన్ ఏంటి? ఈక్వెటోరియల్ లైన్. ఇది వచ్చేసి పోల్స్ లైన్. ఇవి నార్త్ పోలు, ఇది సౌత్ పోల్. మరి ఎర్త్ షేప్ ఎలా ఉందని చెప్పుకున్నాం. ఎర్త్ షేప్ స్పియర్ షేప్ కనుక అయితే మనకి ఎవరెస్ట్ వచ్చేసి స్పేస్కి దగ్గరగా ఉంటుందని మనము చెప్పచ్చు. సో ఎర్త్ షేప్ అనేది మనకి కంప్లీట్ స్పియర్గా లేదు, అన్ఈవెన్గా ఉంది. అంటే ఈక్వేటర్
మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ అది బల్జ్ అయి ఉంది. ఎంత బల్జ్ అయి ఉందయ్యా అది అంటే మనకి పోల్స్ దగ్గర కన్నా మనము ఒక స్పియర్ షేప్ కనుక తీసుకుంటే దాని రేడియస్ ఏమవుతుంది, సెంటర్ నుంచి ఈక్వల్గా ఉంటుందన్నమాట రేడియస్. కానీ మనకి ఎత్తు షేప్ వచ్చేసి అబ్లెట్ స్పెరాయిడ్ షేప్లో ఉండడం వల్ల దీని రేడియస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరి రేడియస్ ఎంత ఎక్కువయ్యా అంటే ఈ పోల్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క రేడియస్ 21 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. 21 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ షేప్ డిఫరెన్స్ వల్ల ఏమైంది మనకి ఇక్కడ, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ సైడ్ ఉంటుందన్నమాట. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకి నార్త్ పోల్కి దగ్గరగా ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉంది. ఇటు వచ్చేస్తే ఇక్కడ మనకి ఈక్వెటోరియల్ లైన్కి దగ్గరగా చిమ్మరోజో అనేటటువంటి వోల్కనో మౌంటైన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి సౌత్ అమెరికా ఈక్వెటోరియల్ లైన్కి దగ్గరగా సౌత్ అమెరికా. ఇది ఈక్వెటోరియల్ లైన్. ఈక్వెటోరియల్ లైన్ అయితే కనుక ఇది సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికాలో ఈ ప్లేస్లో మనకి చిమ్మరోజో మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. మనకి ఎవరెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది అనమాట, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి ఎవరెస్ట్ అనేది ఉంటుంది. మరి ఎవరెస్ట్ ఏమో మనకి పోల్స్కి నీరుగా ఉంది. నెక్స్ట్ ఇదేమో బల్జ్ అయ్యింది. షేప్ ఎప్పుడైతే బల్జ్ అయ్యిందో ఇది మనకి స్పేస్కి దగ్గరగా ఉంటుంది. ఇది మన క్యారమెన్ లైన్ అని చెప్పుకున్నాం కదా. మనకి చిమ్మరోజో మౌంటైన్ వచ్చేసి ఈ క్యారమెన్ లైన్కి దగ్గరగా ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ డిస్టెన్స్ చూడండి. మౌంట్ ఎవరెస్ట్తో మనం కంపేర్ చేస్తే మనకి ఈ చిమ్మరోజో వచ్చేసి మనకి ఈ క్యారమెన్ లైన్కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు స్పేస్కి దగ్గరగా ఉన్నారు, వరల్డ్లోనే హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్టా లేకపోతే చిమ్మరోజో మౌంటైనా? చిమ్మరోజో మౌంటైన్ వచ్చేసి మనకి స్పేస్కి క్లోజెస్ట్గా ఉన్నటువంటి ప్లేస్. మరి ఈ చిమ్మరోజో మౌంటైన్ ఏ కంట్రీలో ఉందయా అంటే ఈక్వెడార్ కంట్రీలో ఉంది. చిమ్మరోజో వచ్చేసి మనకి ఈక్వెడార్ కంట్రీలో ఉంది. సో which country is closest to space? The mountain Chimborazo, and it is in Ecuador country, that is closest to the space.